హాయ్ ఎవరివన్, అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఎట్టకేలకు పట్టు వదలని విక్రమార్కుడుల టెట్ అభ్యర్థులు అయితే అన్ని వైపుల నుంచి తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అలా నిరసనలు, ధర్నాలు అనేక విషయాల్లో తమ ప్రయత్నాలు చేస్తూనే మరోపక్క హైకోర్టులో కూడా గత వారం రోజుల కిందటే ఒక కేసు వేయడం జరిగింది. అది హీరింగ్కి రాకపోవడం, వేసవి సెలవులు హైకోర్టుకి రావడంతో వాళ్ళ పందాన్ని మార్చి టెట్ అభ్యర్థులందరూ టీమ్గా ఏర్పడి ముందుకు వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు అయితే ఫైల్ చేయడం కోసం అనుక్షణం వారి యొక్క ప్రయత్నం చేశారు. పట్టు వదలని విక్రమార్కుల్లో వాళ్ళ ప్రయత్నాలు చేశారు. దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు వచ్చింది. రాత్రే కేసు ఫైల్ అయిందంటూ వీళ్ళందరినీ కలుపుకెళ్తూ ముందుండి నడిపిస్తున్నటువంటి దివ్యబాల అనేటువంటి ఒక టెట్ అభ్యర్థి, ఒక మహిళా అభ్యర్థి తన యొక్క పోరాట పటిమను చూపించి ధైర్యంతో ముందుకు సాగి న్యాయపరమైనటువంటి హక్కుల కోసం తమ వంతు ప్రయత్నం చేయడం కోసమైతే సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం కోసం ప్రయత్నించింది. ఆ విషయాలు తన నోటితోనే రాత్రింటికి కేసు ఫైల్ అయిందంటూ శుభవార్త వచ్చిందంటూ ఆమె చెప్పినటువంటి ఆడియో రికార్డింగ్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మనం చూద్దాం. గ్రూప్లో ఉన్న వాళ్ళకి గుడ్ మార్నింగ్ అండి. చాలా 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 హ్యాపీ న్యూస్. కేసు నన్న నైట్ 16 పేజెస్ ఆన్లైన్లో ఫైల్ అయిపోయిందండి. ఎవ్వరు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇంకా మార్నింగ్ లాయర్ గారు కాల్ చేసేసి నన్ను నైట్ ఫైల్ చేసేసారమ్మా ఆన్లైన్లో, మీరు ప్రశాంతంగా ఉండండి, మీకు టెట్కి ఎవరైతే డిఎస్సి సమయం కావాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి శుభవార్త చెప్పండి అనేసి సార్ గారు అన్నారండి. సో నేను చెప్పేది ఏంటంటే, మనం అందరం కష్టపడి ఈ విజయాన్ని సాధించాం. ఇది ఒక్కటి నా విజయం కాదండి, చాలా మంది విజయం ఇది. మీరందరూ నన్ను ముందుండి, అసలు నేను దానికి వర్ణించలేనండి. మీ వల్లే ఇది మనకి సాధ్యమైంది. చెప్పాలంటే మీ వల్ల. ఇలానే మనం అందరం కలిసి ఇంకా పని చేయాలండి. మనకి కొన్ని రోజుల్లో ఒక మంచి శుభవార్త వినబోతున్నాం. అందరూ ప్రశాంతంగా ఉండండి, ఎలాంటి నెగిటివ్ డౌట్స్ పెట్టుకోవద్దండి. అంత ముందుకెళ్తున్నామంటే అంత బాగా ముందుకెళ్తున్నాము, అది ఒక్కటే అర్థం చేసుకోండి, ఓకేనా? ఈ పనిలో మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మేధావి వర్గానికి, మా వెనకాలండి ప్రోత్సహిస్తున్న మేధావి వర్గానికి చేతులెత్తి నా సుమాంజలి అండి. చాలా 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 హ్యాపీగా ఉన్నామండి. ఇది మనందరిదండి గెలుపు. చాలా హ్యాపీగా ఉందండి. చాలా కృతజ్ఞతలండి, చాలా కృతజ్ఞతలు. ఇది ఇన్ని లక్షల మంది పోరాటం అండి, ఇన్ని లక్షల మంది పోరాటం. దీనికోసం ఎన్ని కన్నులు ఎదురు చూస్తున్నాయంటే అంత మంది కన్నులు ఎదురు చూస్తున్నాయండి. వాళ్ళందరూ ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారండి, ప్రశాంతంగా బతుకుతారండి. మీ అందరి చాలా కృతజ్ఞతలండి, చాలా కృతజ్ఞతలు. మా వెనకాలండి మమ్మల్ని ముందుకు నెడుతూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, చాలా ప్రోత్సహిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మా టీం తరపున మీకు, నా తరపున, మా ప్రజల తరపున మీకు చాలా కృతజ్ఞతలండి, చాలా కృతజ్ఞతలు. లాయర్ గారు నన్ను నైట్ కేసు ఫైల్ చేసిన 16 పేజెస్ PDF నా దగ్గర ఉందండి. అది దయచేసి వాట్సాప్లో పెట్టబడదు, ఓకేనా? వాట్సాప్లో పెట్టబడదు. ఇవి అన్నీ అట్ లాస్ట్ మేము పెడతామండి. దయచేసి పర్సనల్స్ బయటికి రావు, ఓకేనా? ఈ రకంగా సుప్రీంకోర్టులో టెట్కి సంబంధించి కేసు యొక్క విషయాన్ని, దానికి సంబంధించిన వివరాలని ఒక ఆడియో రూపంలో అధికారికంగా రిలీజ్ చేశారు టెట్ అభ్యర్థులు. మరి టెట్ అభ్యర్థులు ఒక టీముగా ఏర్పడి వాళ్ళందరినీ ముందుండి నడిపిస్తున్నటువంటి దివ్యబాల గారు ఒక మహిళా అభ్యర్థి అయ్యుండి ముందుండి తమ పోరాటం చేయడం అనేది లక్షలాది మంది టెట్ కావాలంటున్న అభ్యర్థులందరి యొక్క గొంతుకుగా మారి వాళ్ళ కోసం తమ ప్రయత్నం అనేది అందరినీ కలుపుకెళుతూ అందరి సహకారం తీసుకుంటూ ముందుకు సాగుతున్న విధానం అనేది కానీ, అలాగే పోరాట పటిమ కానీ,
అదే సమయంలో చాకచక్యంగా ఏ విషయాలు బయటికి చెప్పాలి, ఏ విషయాలు చెప్పకూడదు అనే విషయాల్లో తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు కానీ ఇవన్నీ కూడా లక్షలాది మంది గుండెల్లో కావాలని కోరుకుంటున్నటువంటి అభ్యర్థుల ఆవేదనని, వాళ్ళ యొక్క ఆలోచనల్ని అన్నింటినీ కలుపుకెళ్ళి వాళ్ళ కోసం చేస్తున్నటువంటి ఈ పోరాటం అనేది చాలా గొప్పది. ఒక మహిళ అభ్యర్థిగా ముందుకు నడిపిస్తున్న ఈ విధానం అనేది చాలా గొప్పది. అందరూ కలిసి అందరూ ఇస్తున్న సహకారాన్ని అందరినీ కలుపుకెళ్ళి ముందుకెళ్ళడం అనేది చాలా క్లిష్టమైన పని. కానీ వాళ్ళందరి యొక్క అభిప్రాయాలను సేకరిస్తూ అందరినీ కలుపుకెళుతూ ముందుకు వెళ్తున్న దివ్యబాల గారి కృషిని కావాలనుకుంటున్న అభ్యర్థులందరూ కూడా ప్రశంస తగినటువంటి విషయం. ఈ విధంగా ఆమె తమ యొక్క వాయిస్లోనే టెట్కి సంబంధించి ఒక శుభవార్త వింటారంటూ ఆమెకి లాయర్గా చెప్పిన విషయాన్ని కూడా మనకి రికార్డులో విన్నాం. ఏదేమైనప్పటికీ టెట్ విషయంలో అన్ని మార్గాలలో కూడా టెట్ అభ్యర్థులు తమ యొక్క పోరాట పటిమని అకుంఠితమైన దీక్షను కొనసాగిస్తున్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం అనేది తప్పనిసరిగా పెద్దన్న పాత్రలో ఒక తండ్రి స్థానంలో వారి యొక్క కోరికని మన్నించి వాళ్ళ హక్కులని కాపాడి వాళ్ళ ఆవేదనని, బాధ్యతలని, వాళ్ళ తాలూకా ఆందోళనకర పరిస్థితిని అన్నింటిని కూడా అర్థం చేసుకొని మన విద్యాశాఖ మంత్రి గారు కానీ, మన ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మన సీఎం గారు కానీ వాళ్ళ సమస్యల్ని వాళ్ళు పిలిపించుకొని వాళ్ళ ఆవేదన అర్థం చేసుకుని పరిష్కరించాలని మెగా డిఎస్ అభ్యర్థులందరూ కూడా కోరుకుంటున్నారు. ఏది ఏమైనా వాళ్ళు అన్ని మార్గాలు అన్వేషించి ఒక పక్క నిరసనలు, ధర్నాలు చేస్తూనే అలాగే నాయకులని, ఎమ్మెల్సీ గారులని అందరినీ కలుస్తూ వాళ్ళ బాధను తెలియజేస్తూ అందరికీ వాళ్ళ యొక్క అన్ని రకాలుగా ఉన్న అన్ని మార్గాల్లో వెళ్ళి వాళ్ళ ఆవేదన తెలియజేస్తున్నారు. ఆ విధంగా అందరూ కూడా మనసుతో చేయి వేస్తూ సహకరిస్తున్నారు. మరి వీటన్నింటిని కలగలిపి ఒక పక్క న్యాయ వ్యవస్థలో కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇలా అన్ని రకాలుగా లక్షలాది మంది గొంతుగ్గా మారి ముందుకు నడుస్తున్న ఈ విధానం అనేది టెట్ అభ్యర్థులకు కానీ అలాగే డిఎస్సికి 90 రోజులు దాటి సమయం కానీ అనేక విషయాల పరంగా న్యాయం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కానీ ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నింటిని కూడా ప్రభుత్వం పెద్ద మనసుతో తమ సమస్యల్ని పరిష్కరించాలని మెగా డిఎస్ అభ్యర్థులందరూ కూడా లక్షలాది మంది అభ్యర్థులు తమ యొక్క ఆవేదనని తెలియజేసుకుంటున్నారు. మరి ఈ లక్షలాది మంది కోరికలు వాళ్ళ కోరికలనే కన్నా వాళ్ళ హక్కులు ఇవి. వాళ్ళ హక్కులని తప్పనిసరిగా న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన మార్గాల్లోనే అభ్యర్థులందరూ కూడా తమ ఆవేదన తెలియజేస్తున్నారు కనుక తప్పనిసరిగా ఇటు ప్రజా కోర్టులో, అటు ప్రభుత్వ మార్గంలో, అదే సందర్భంలో న్యాయ మార్గంలో కూడా వారి యొక్క సమస్యలు పరిష్కారం అవ్వాలని, ఏ మార్గంలోనైనా పర్వాలేదు వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం అవ్వడమే మాకు కావాలంటూ మెగా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఏకముక్త కంఠంతో అందరూ కలగలిపి మా సమస్యలు పరిష్కరించండి అంటూ అటు ప్రభుత్వానికి, ఇటు అధికారులకి మరియు న్యాయ వ్యవస్థను కోరుకుంటున్నారు. వాళ్ళకి మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ మరి మెగా డిఎస్ అభ్యర్థుల ముందు 3 మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఎస్ షెడ్యూల్ అంతా ఓకే అనుకున్న వాళ్ళందరూ వాళ్ళు మొదటి వర్గంలోకి వస్తారు. వాళ్ళ సెల్ ఫోన్ని పూర్తిగా డిస్కనెక్ట్ చేసుకోండి, పుస్తకాలతో కనెక్ట్ చేసుకొని మీ చదువును ముందు కొనసాగించండి. అలాగే రెండో వర్గం ఎవరైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని విషయాలు ఓకే కానీ ఒకే జిల్లా ఒకే పేపర్ విధానం మరియు డిఎస్సి ప్రిపరేషన్ సమయం 90 రోజుల కంటే ఎక్కువ కావాలంటూ అడుగుతున్నారో వాళ్ళందరూ కూడా ఉదయం 1 అరగంట, రాత్రి 1 అరగంట మాత్రమే సెల్తో కనెక్ట్ అవ్వండి. మిగిలిన సందర్భం అంతా కూడా పుస్తకాలతో కనెక్ట్ అవ్వండి. ఆ అరగంట సమయంలోనే మీ ఆవేదనని ఒక వీడియో రూపంలో కానీ, మెసేజ్ రూపంలో కానీ ప్రభుత్వ అధికారుల నుంచి మన ప్రభుత్వ పెద్దలందరికీ కూడా సీఎం గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి మీ ఆవేదనని వాట్సాప్ల్లో, గూగుల్లో, అలాగే ట్విట్టర్లో అంటే ఎక్స్లో కూడా పోస్ట్ చేసి ఈమెయిల్స్ పెట్టి మీ ఆవేదన తెలియజేసి మిగతా సమయం అంతకు పుస్తకాలు కేటాయిస్తూ చదవండి. ఇక మూడో వర్గమైనటువంటి ఎవరైతే మెగా డిఎస్సిలో అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత లేనటువంటి టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు కానీ, టెట్ రాయనటువంటి అభ్యర్థులు కానీ, అలాగే ఏజ్ రిలాక్సేషన్ లేనటువంటి ఏజ్ రిలాక్సేషన్ వల్ల నష్టపోతున్నటువంటి అభ్యర్థులు కానీ, డిఎస్సి డిగ్రీలు 50% నిబంధన వల్ల నష్టపోతున్న అభ్యర్థులు కానీ, ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో, పెట్టుకోకుండా
ఎవరైతే అప్లికేషన్ పెట్టడానికి అనర్హులో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం వెళ్తున్న అనేక మార్గాలు ఒక ధర్మబద్ధమైన నిరసనలు ధర్నాలు తెలియజేస్తూ నాయకులను కలుస్తూ మీ వినతులను తెలియజేస్తూ మీ యొక్క సమస్యల పరిష్కారం వైపు అడుగులు వేయడం కోసం మూడో వర్గంగా మీరు ఉండాలి. ఈ విధంగా అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేస్తూ మెగా డిఎస్సిలో మీరు అనుకునేటటువంటి మీ సమస్యలు పరిష్కారం అయ్యి మీకు మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ, ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సవివరంగా దీని కింద కామెంట్ చేయండి. అందుచేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ.